సో అయితే ఈ యొక్క దివ్యభారత్ ఉంది కదా, సో ఆ దివ్యభారత్ బొబ్బిల్ రాజాలు ఏం డ్రెస్ వేసిన రాడు, మొత్తం సగం సినిమా కంటే ఎక్కువ ఓన్లీ పైన ఆ రోజులనే, ఈ రోజులో కాదు 30-40 ఏళ్ళ కింద ముచ్చట చెప్తున్నాను. ఆ రోజులనే దానికి కింద ఏమైనా ఉన్నదా, ఓన్లీ పైనే ఉన్నది. సో అప్పట్లో ఏంటంటే ఈ క్యారవాన్ గిరవాన్ కాన్సెప్ట్ లేదు, ఈ స్టార్ హోటల్ కాన్సెప్ట్ లేదు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, గెస్ట్ హౌస్లో పెట్టేవాళ్ళు. ఈ రామానాయుడికి గెస్ట్ హౌస్ ఉండే, ఈ గెస్ట్ హౌస్లో ఈమెను పెట్టి దివ్యభారతిని, ఆడు ముసలోడు రామానాయుడు, ఈ సురేష్ బాబు, వెంకటేష్ బాబు ముగ్గురు పోయి దాన్ని వేసేసి వచ్చేటోళ్ళు ఒకరి తర్వాత ఒకడు. మరి ఈ ముగ్గురికి భార్యలు ఉన్నారు. మళ్ళీ రామానాయుడికి అయితే ఆ యొక్క వాటి ఏమంటారు స్క్రోటం ఏమంటారు, టెస్టికల్స్కి క్యాన్సర్ వచ్చి చచ్చిపోయింది అని చెప్తున్నారు. ఏం చేద్దాం మరి, ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ వాళ్ళ భార్యలు వచ్చేసి ఏడన్నా వాళ్ళ భార్యలు ఎవరో కూడా మనకు తెలియదు. కరెక్టే, ఇప్పుడు వాళ్ళకి వర్కౌట్ అయింది, నీకు వర్కౌట్ అవుతలేదు.